అందరికీ నమస్కారం. కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ కస్టమర్స్ అందరికీ బతుకమ్మ నవరాత్రులు విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే కాంచీపురం సిల్క్స్ మంగళగౌరి గ్రాండియర్ దగ్గర ఉన్నాం. ఏంటి ఈరోజు స్పెషల్స్ అంటే దసరా స్పెషల్ గా అతివలకు ఎంతో ఇష్టమైన రంగులతో నవరాత్రి స్పెషల్ గా శారీస్ ని లాంచ్ చేస్తున్నారు. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాంచీపురం సిల్క్స్ గ్రాండియర్ చైర్పర్సన్ అండ్ డైరెక్టర్ కృష్ణమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు బాగున్నారా? చాలా బాగున్నాం సార్. కృష్ణమూర్తి గారు, నిజం చెప్పాలి అంటే దసరా అనే కాదు, ప్రతి ఫెస్టివల్ కి కూడా గ్రాండియర్ నుంచి ఒక మంచి కలెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. రీసెంట్ గా కూడా మేము చూసాం. అండ్ ఇప్పుడు ఏంటి స్పెషల్ అండ్ లాంచ్ చేయబోతున్నారు ఏంటి? నవరాత్రులు అండి. మన ఆంధ్ర తెలంగాణ ఈ సంస్కృతి పుట్టినిల్లు భారతదేశం. ఈ భారతదేశంలో ఎన్నో పండుగలు, ఆచారాలు, పద్ధతులు మన ఋషులు మునులు ఇవ్వబడింది. దీని ద్వారా వ్యక్తి యొక్క జీవితంలో పట సంతోషం, ఆనందం, శాంతి, సమాధానం రావాలనే ఉద్దేశంలో ఉత్సవాలు వచ్చాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా లాస్ట్ టైం మనం కృష్ణాష్టమికి మనం ఒకసారి లాంచ్ చేసాం. అదేవిధంగా చాలా గొప్ప పండుగ భారతదేశంలో విజయదశమి, దసరా, అదేవిధంగా బతుకమ్మ. ఈ పండుగల యొక్క కలయిక ఇప్పుడు మనకు వచ్చింది. 9 రోజులు నవరాత్రులు అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు కలర్ చీరలు అలంకరణ అమ్మవారికి చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా భారతదేశంలో నలుమూలల వెళ్ళి ఒక్కొక్క రంగు ఒక్కొక్క ఏరియాలో అది తయారు చేయించుకొని 3, 4, 6 నెలలు కూడా దీనికి ఒక్కొక్క చీర తయారు చేయడానికి టైం పట్టింది. అలా చేయించి అమ్మవారికి అలంకరణ చేయడానికి అది ఆ విధంగా మనము మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసాము, లాంచ్ చేస్తున్నాము. అది ఇక్కడ మనము లాంచ్ చేద్దాం ఇప్పుడు. ఇదేనండి 9 రోజులు 9 రంగులు 9 చోట్ల నుంచి మనం వీటిని తయారు చేయించి సుమారుగా 9 నెలల వరకు సమయం పట్టింది. ఇది ఇక్కడికి వచ్చి అమ్మవారికి యొక్క చరణాలలో ఉంచడం జరిగింది. ఈ 9 రంగుల చీరల్ని మనం ఇప్పుడు లాంచ్ చేద్దామండి. మొట్టమొదటిది వైట్ కలర్ అండి. మొదటి రోజు అమ్మవారికి మనం అలంకరణ చేయడం జరుగుతుంది. రెండో రోజు రెడ్ కలర్ అండి. మూడో రోజు బ్లూ కలర్ అండి. నాలుగవ రోజు ఎల్లో కలర్ అండి. బాటిల్ గ్రీన్ అండి. గ్రే కలర్ అండి. ఆరెంజ్ కలర్ అండి. పీకాక్ బ్లూ అండి. పింక్ కలర్ అండి. చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. మీరు చెప్పినట్టుగా 9 నెలలు పట్టింది, ఒక్కొక్క చీరని ఒక్కొక్క ప్లేస్ నుంచి తెచ్చారు అంటే ఏమో అనుకున్నాం. కానీ ప్రతి ఒక్కటి కూడా అసలు సంబంధం లేకుండా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్లో, ఒకటి ఆల్ ఓవర్గా ఉంది, ఒకటి బుట్ట, ఒకటి వచ్చేసి బార్డర్, అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా అమ్మవారికి సాక్షాత్తు అమ్మవారు కట్టుకుంటే ఆ అందం అనేది ఎంత బాగుంటుంది అనేది అసలు ఇంకా ఆడవాళ్ళు చూస్తారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ముగ్ధులైపోతారనమాట. అంత అద్భుతంగా అనిపిస్తుంది. అసలు మీకు ఈ థాట్ ఎందుకు సార్, అంటే దసరాకి నవరాత్రులు చేయించాలనే థాట్ ఎలా వచ్చింది? అమ్మవారు లేకపోతే మానవ యొక్క జీవితం లేదండి. అమ్మవారు 9 రోజులు అంటే 9 రాత్రులు అంటే 9 గుణాలు జీవితంలో తీసుకొని రావాలి. ఆ 9 గుణాలు ఎప్పుడైతే మానవ యొక్క జీవితంలో వస్తుందో అప్పుడు నిజమైన దసరా మనం చేసుకున్నట్టు. సో శక్తి, బుద్ధి, శాంతి, ప్రేమ, ఈ విధంగా 9 గుణాలు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఆ 9 గుణాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. శాంతికి, ప్రేమకి, త్యాగానికి, శక్తికి, బుద్ధికి, ఇవన్నీ ప్రత్యేక అన్నట్టు. సో అన్ని శక్తులు ఇచ్చేటువంటి, అన్ని గుణాలు ఇచ్చేటువంటి అమ్మవారికి మనం ఏదైనా వారి ద్వారానే మన జీవితం ఉంది కదా, ఆ గుర్తింపుకి మనం ఏమి ఇవ్వగలుగుతాము? సో అమ్మవారికి నమస్కారం చెప్పడానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ విధమైనటువంటి మనము వ్యాపారంలో ఉన్నాం కాబట్టి వ్యాపారంలో ఏ విధంగా అమ్మవారికి మనం కృతజ్ఞత చెప్పొచ్చు అనే ఉద్దేశం లోపల ఈ విధంగా మనము చేయడం జరిగింది. చాలా బాగుంది సార్, చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే అప్రాక్స్గా వర్కర్స్ అంటే నేత మీరు డైరెక్ట్గా కూడా అసలు మామూలుగా చెప్పాలి అని అంటే కంచి నుంచే వస్తుంది మంగళగౌరి సిల్క్స్ అనేది, కంచి అనేది దారి. సో మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఇది డైరెక్ట్గా కూడా నేతలు, ఆ చేనేతల దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తుంది అంటారు. అవునండి. 9 రోజులే కాకుండా విజయదశమి రోజు, విజయానికి ప్రతీకగా దసరా పర్వదినం రోజు మనము స్పెషల్ లాంచ్ సారీ ఇంకోటి కూడా చేసాము. అది కూడా ఇప్పుడు లాంచ్ చేద్దామండి.
ఇదే చీరండి విజయానికి ప్రతీక. విజయదశమి రోజు దసరా పర్వదినాన ఇది అమ్మవారి అలంకరణ కోసం స్పెషల్గా తయారు చేసాం. ఇందులో అన్ని రకాల రంగులు ఇందులో తీసుకొని రావడం జరిగింది. సిల్వర్, కాపర్, గోల్డ్తో తయారు చేసాం స్పెషల్ శారీ. సో అమ్మవారికి సమర్పణ చేయడానికి ఈ శారీ మనం వారి సమక్షంలో లాంచ్ చేద్దాం. నవరాత్రికి సంబంధించిన 9 రంగులు అంటే 9 రంగులు కూడా ఇమిడ్చి ఎంతో అందమైన బ్యూటిఫుల్ డిజైన్తో ఇక్కడ అంబారీ ఏనుగులతో సిల్వర్ జెరీ మిక్స్డ్తో ఈ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. అందులోనూ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే 9 రంగులని ఇమిడ్చి పెట్టడం అనేది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. విజయదశమి స్పెషల్గా ఈ శారీని లాంచ్ చేశారని నిజం చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది అనాలి. ఎందుకనంటే ఇక్కడ చూడండి విజయదశమి అంటేనే నవరాత్రుల్లో 9 రంగులతో శారీస్ అయితే మనం చూసాము. కానీ ఈ శారీ ప్రత్యేకత ఏంటంటే ఆ 9 రంగులు కూడా దీనిలో ఇమిడి ఉన్నాయి. అంతేకాదండి వెండి బంగారం కూడా దీనిలో నిమిడింపు చేశారనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే మంచి అచ్చమైన రెడ్ అంటే ఎరుపు రంగుకి నీలి రంగుతో బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్లో కూడా చూడండి ఒక చిన్న బుటా డిజైన్తో శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్లో ఉంది. ఒక్కసారి మనం ఈ పళ్ళు కానీ ఇదంతా చూస్తే చూడండి అంబారీ ఏనుగుతో మంచి ఫ్లోరా డిజైన్ బార్డర్స్తో చాలా అందంగా ఉంది అనే చెప్పాలి. అంటే ఈ బార్డర్స్లో కానీ గోల్డ్ సిల్వర్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతూ ఉంది. అయితే ఈ అద్భుతమైన శారీలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. ఎలాగంటే దీంట్లో మాత్రం బంగారం వెండిని కలిపారు, అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అలాంటి బంగారం వెండితో చేనేత నేతలు 8 నెలలు కష్టపడ్డారు. అండ్ అలాగే 8 మంది దీనికోసం కష్టపడి చేశారు. సో ఇంత కష్టం అనేది ఈ చీరలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని అనాలి. చాలా చాలా అద్భుతంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత అద్భుతమైన శారీ మీ సొంతం చేసుకోవాల్సిందంటే మీరు రావాల్సిందే మంగళగౌరి సిల్క్స్ అండ్ వేర్. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన శారీ పెళ్లిళ్ళకైనా ఫంక్షన్లకైనా దసరాకైనా చాలా చాలా బాగుంటుందండి. లేట్ ఎందుకు వచ్చేసేయండి మంగళగౌరి సిల్క్స్.